బంగారు లోయ 8వ భాగం. వినోదుడు వింత జలపాతం దాటి అవతలికి వెళ్లి కొన్ని రోజులే అయినప్పటికీ బంగారు లోయ రాజు మాత్రం ఓర్పును కోల్పోయాడు. వినోదుడు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూడసాగాడు. వినోదుడి రాకను తనకు వెంటనే తెలియజేయడానికి అనువుగా కొండల మీద ఎత్తైన చెట్ల మీద భటులను ఏర్పాటు చేశాడు. మామూలుగా రాజు భోజనానికి కూర్చున్న సమయంలో మరీ లడ్డూలను చూడగానే ఆయనకు బంగారు స్త్రీ విగ్రహం జ్ఞాపకం వచ్చేది. మరుక్షణమే అక్కడి నుంచి ఉరుకులతో పరుగులతో శిథిలాల మధ్య ఉన్న బంగారు విగ్రహం దగ్గర చేరుకునేవాడు. తీరా అక్కడ చేరాక భోజనం సగంలోనే వదిలి వచ్చామే అని తెగ బాధపడేవాడు. అందువల్ల తాను అలా వదిలి వచ్చిన భోజనాన్ని దాదాపు 30 పళ్ళాలతో తాను ఉన్న స్థలానికి తీసుకురావడానికి 30 మంది సేవకులను ఏర్పాటు చేశాడు. రాజు తరచూ మంత్రిని మహాజ్ఞానులను చూసి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని అడిగేవాడు. రాజు అందంగా కనిపించడానికి ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నది వారికి బాగా తెలుసు. మామూలు కన్నా ఆయన ఇప్పుడు 2 భోజనం చేస్తున్నాడు. రోజు శుభ్రమైన వెన్నతో స్నానం చేస్తున్నాడు. 3 రోజులకోసారి జుట్టు కత్తిరించుకుంటున్నాడు. 2 రోజులకోసారి మీసం కత్తిరించుకుంటూ రోజుకి 2 సార్లు సంపెంగ నూనె రాసుకుంటున్నాడు. ప్రతి వేలుకు 2 ఉంగరాలు, మెడ నిండా వజ్రాల హారాలు ధరిస్తున్నాడు. బంగారు స్త్రీ విగ్రహానికి ప్రాణం వస్తే ఆమెను వివాహమాడడానికే ఈ ప్రయాసాలన్నీ. మీరు అపురూప సౌందర్యంతో వెలిగిపోతున్నారు చండమార్తాండ మహాప్రభు అనేవాళ్ళు మంత్రి మహాజ్ఞానులు. ఇటువంటి మామూలు మాటలు రాజుకు అంతగా తృప్తి కలిగించడం లేదని గ్రహించిన మహాజ్ఞానులు ఇంకా పెద్ద పెద్ద మాటలతో కొత్త కొత్త ఉపమానాలతో పొగిడి రాజుగారి మన్ననలు పొందడానికి ప్రయత్నించేవారు. అందమైన పుష్పంలాగా ఉన్నారు ప్రభు అని కొందరంటే, రంగురంగుల సీతకొక చిలుకలా వెలిగిపోతున్నారు మహాప్రభు అని మరికొందరు అనేవారు. మీ అందం ఇంద్రధనుస్సులా మెరిసిపోతుంది మహారాజా అని ఇంకా కొందరు పొగిడేవారు. రాజాస్థానంలో ఉన్న 2 కవులు రాజుగారి అందాన్ని వర్ణిస్తూ కొత్త కొత్త ఉపమానాలను మహాజ్ఞానులకు అందించి వారి నుంచి ధనం పుచ్చుకునేవారు. కవులు కొత్త పదజాలం కూడా రూపొందించారు. ఆ మాటలకు అర్థం తెలియకపోయినా కాస్త గంభీరంగా వినిపిస్తే చాలు రాజు ఎంతగానో పొంగిపోయేవాడు. కొనగోటితో గొప్పగా మీసం దువ్వుకునేవాడు. మహాజ్ఞాని అయిన వృద్ధ మంత్రి ఒకనాడు రాజుతో, చండమార్తాండ మహాప్రభు, ఆ బంగారు విగ్రహం ఒక్కసారి నవ్వితే చాలు వెంటనే ఆమె కళ్ళు తెరుచుకుంటాయి, గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. కంటి చూపు హృదయం ఉన్న ఏ అందాల రాశి గాని తమ సౌందర్యాన్ని చూసి ప్రేమించకుండా ఉండజాలదు అన్నాడు. రాజు తల పంకించాడు. మంత్రి మాటలు బాగానే ఉన్నాయి, అయినా విగ్రహాన్ని నవ్వేట్టు చేయడం ఎలా? ఆ సమస్యను పరిష్కరించడానికి రాజు తీవ్రంగా ఆలోచించాడు. రాజ్యంలోని పేరు మోసిన హాస్యగాళ్లందరినీ రప్పించాడు. ఖజానాలోని ధనాన్ని ధారాళంగా వెచ్చించి వాళ్లకు వింత వింత దుస్తులు కుట్టించాడు. వాళ్ళందరినీ విగ్రహం ముందుకు నడిపించి నాట్యం చేయమన్నాడు, చేష్టలు చేయమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. అలసిపోయారు. అయినా భటులు కత్తి చూపి బెదిరించి వాళ్ళు స్పృహ తప్పి పడిపోయే వరకు ఆడించారు. అయినా విగ్రహం నవ్వలేదు. ఇక ఇది లాభం లేదనుకుని రాజు విగ్రహాన్ని నవ్వించిన వారికి గొప్ప బహుమానం ఇస్తామని చాటింపు వేయించాడు. ఒకనాటి రాత్రి వేళ బంగారు విగ్రహం ముందు బ్రహ్మాండమైన మెరుపు మెరిసింది. విగ్రహం నవ్వడమే అలా మెరిసిందని భావించిన కాపలా భటుడు రాజు దగ్గరకు పోయి బంగారు విగ్రహం నవ్విందని చెప్పాడు. భోజనం చేస్తున్న రాజు ఉన్నపళంగా బయలుదేరి పరుగు పరుగున బంగారు విగ్రహం దగ్గరికి చేరాడు. విగ్రహాన్ని ఎంత పరిశీలించి చూసినా రాజుకు నవ్వు కనిపించలేదు. ఆయన కాపలా భటుడి కేసి తిరిగి, నీకు మంచి బహుమానం ఇస్తాను, అయితే బంగారు విగ్రహం నవ్వినప్పుడు మొట్టమొదటి చూసే హక్కు, అర్హత, అధికారం నాకే ఉన్నాయి, కాబట్టి ఇప్పుడే నీ కళ్ళు పీకిస్తాను అన్నాడు ఆగ్రహంతో. కాపలా భటుడు భయంతో గడగడా వణికిపోయాడు. అదృష్టవశాత్తు రాజు ఆజ్ఞ నెరవేర్చబడే లోపలే వృద్ధ మంత్రి అక్కడికి వచ్చి, చండమార్తాండ మహాప్రభు, మన రాజ్యానికి ఒక మహామాంత్రికుడు వచ్చాడు. ఈయన గొప్ప గొప్ప అద్భుతాలు ప్రదర్శించగల మహనీయుడు అన్నాడు. రాజు మాంత్రికుడి కేసి చూశాడు. అవును మహాప్రభు, తమరు అనుమతిస్తే నేనెన్నో అద్భుతాలు చూపగలను అంటూ చేతులు తట్టాడు. మంత్రి వెంట వచ్చిన మాంత్రికుడు. మరుక్షణమే మాంత్రికుడి శిష్యుడు అక్కడికొక ఎలుగుబంటిని లాక్కొచ్చాడు. ఇప్పుడు మీరేం చూస్తున్నారు మహారాజా అని అడిగాడు మాంత్రికుడు. ఎలుగుబంటిని మచ్చిక చేసుకోవడం అద్భుతం కాదు, కంపు కొడుతుంది, తీసుకుపో దాన్ని అవతలికి అన్నాడు రాజు కోపంగా. చిత్తం మహారాజా, అయినా దాన్ని అట్టేసేపు ఎలుగుబంటిగా ఉంచను అంటూ మాంత్రికుడు నవ్వుతూ ఎలుగుబంటిని కాలితో తన్నాడు. అది కింద పడుకుంది. మరుక్షణమే మాంత్రికుడి శిష్యుడు దాన్ని ఒక దుప్పటితో కప్పేశాడు. మాంత్రికుడు మంత్రదండంతో అక్కడక్కడా తడుతూ దాన్ని 3 సార్లు చుట్టి వచ్చాడు. దుప్పటి కింద ఎలుగుబంటి తన్నుకుంటున్నట్లు అనిపించింది.
మాంత్రికుడు కొంతసేపు ఏవేవో మంత్రాలు వల్లించి చివరికి హామ్ ఫట్ అన్నాడు కనుబొమ్మలు ముడివేసి. మరుక్షణమే ఒక మనిషి దుప్పటిలో నుంచి బయటికి దూకి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాడిని రాజు పరిశీలనగా చూశాడు. వాడిలో ఎలుగుబంటి లక్షణాలు గాని గురుతులు గాని ఏమాత్రం లేవు. రాజు అమితాశ్చర్యం చెందాడు. అది రాత్రి సమయం కావడం వల్ల అక్కడ అంతగా జనం లేరు. విగ్రహానికి కాపలా ఉన్న భటులు, రాజు సగంలో వదిలి వచ్చిన భోజనం తీసుకువచ్చిన సేవకులు ఉన్నారు. వాళ్ళు రాజుతో మాట్లాడకూడదు. కొందరు ఆస్థానోద్యోగులు ఉన్నప్పటికీ రాజు మాటకు ఎదురాడడం క్షేమం కాదని వారికి తెలుసు. కాబట్టి ఒక్కరు కూడా నోరు కదపలేదు. మాంత్రికుడు ఎలుగుబంటిని మనిషిగా మార్చాడని రాజు నమ్మాడు. తాను నమ్ముతున్నట్లు మంత్రులు, ఆస్థానోద్యోగులు నటించారు. మనిషికి ఎలుగుబంటి వేషం తగిలించి తీసుకుని వచ్చి మాంత్రికుడు మోసం చేశాడేమో అని కొందరు అనుమానించారు. కానీ ఆ మాట పైకి చెప్పడానికి సాహసించలేకపోయారు. ఆ కొత్త మనిషి ఇంకా ఎలుగుబంటిలాగానే గురిపెడుతున్నాడా అని చూడ్డానికి వచ్చిన మంత్రి ముక్కును వాడు గాయపరిచాడు. మహాప్రభు, ఇతడు త్వరలోనే గురిపెట్టడం మానేయగలడు. రేపు ఈ పాటికి చక్కగా మాట్లాడగలడు. ఆ పైన గోళ్లకు బదులు మనలా కత్తులు, కటారులు ఉపయోగించగలడు అన్నాడు మాంత్రికుడు. ఆస్థానోద్యోగులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మహాప్రభు, ఎలుగుబంటిని మనిషిగా మార్చగల నా మంత్రశక్తిని గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు మాంత్రికుడు. రాజు కొంతసేపు ఆలోచించి తల పంకించి, నేనిప్పుడేమీ అనుకుంటున్నది చెబుతాను విను. కావాలంటే నువ్వు ఇంకొక ఎలుగుబంటిని కూడా మనిషిగా మార్చగలవు. అయినా అవసరం లేదు, మాదిరికి ఒక్కటి చాలు అన్నాడు. ఆహా ఆహా, ఎంత వివేకం, ఎంత వివేకం అన్నారు ఆస్థానోద్యోగులు ఏకకంఠంగా. మహాప్రభు, ఎలుగుబంటిని మనిషిగా మార్చిన నేను బంగారు విగ్రహాన్ని స్త్రీగా మార్చలేనా అని అడిగాడు మాంత్రికుడు. ఎందుకు మార్చలేవు? ఆహా, ఆనందంతో ఎగిరి గంతేయాలని ఉన్నది, అయినా ఎగరలేకున్నాను అన్నాడు రాజు. మీ బొజ్జ మీకు భారంగా ఉన్నది మహారాజా. అయినా బంగారు విగ్రహం ప్రాణాలతో లేచి వచ్చేసరికి మీ బొజ్జ కరిగిపోగలదని హామీ ఇస్తున్నాను అన్నాడు మాంత్రికుడు. మహామాంత్రిక, ఇప్పుడే నీ మాయాతుప్పటితో ఆ విగ్రహాన్ని మూసేద్దాము. నీ ఇష్టానుసారం ఆ విగ్రహాన్ని మంత్రదండంతో కొట్టు, వద్దనను. నన్ను ఇంతకాలం కాచుకున్నట్టు చేసిన ఆ కఠినరాలికి అప్పుడే నా కష్టం తెలిసి వస్తుంది అన్నాడు రాజు. అది సాధ్యం కాదు మహారాజా. ఆ విగ్రహానికి ప్రాణం తెప్పించడానికి మనం వేరొక మార్గం అనుసరించాలి. అందుకు మీరు 1 వారం పాటు ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత విగ్రహానికి వెనుక ఉన్న గుహలో మీరు ధ్యానం చేయాలి. అప్పుడే మనం అనుకునేది సాధించగలము అన్నాడు మాంత్రికుడు చాలా గంభీరంగా. ఉపవాసమా? 1 వారం వరకా అన్నాడు రాజు భయపడిపోతూ. వారానికి 1 నిమిషం కూడా తగ్గడానికి వీలు కాదు ప్రభు అన్నాడు మాంత్రికుడు. లడ్డూలు మాత్రం తీసుకోవచ్చా అన్నాడు రాజు ఆశతో. సాధ్యం కాదు మహాప్రభు అన్నాడు మాంత్రికుడు. అడపాదడపా కోడి మాంసమైన తినవచ్చా అన్నాడు రాజు తిని వదిలేసిన పళ్ళాలకేసి విచారంగా చూస్తూ. కోడి కాదు కదా, కోడి గుడ్డు కూడా తాకడానికి వీలు లేదు అని మాంత్రికుడు రాజుకేసి జాలిగా నవ్వుతూ, ఈ ఉపవాసం పూర్తయ్యాక నేను ప్రాణాలు తెప్పించునున్న అప్సరస సరసన కూర్చొని పంచపక్ష పరమాణాలను ఆరగించే అదృష్టాన్ని ఊహించి చూడండి మహాప్రభు. అంతేకాదు, అప్సరసను పెళ్లాడిన మొట్టమొదటి మహారాజుగా మీ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ రాజు వెన్ను తట్టాడు. రాజు అంగీకార సూచనగా మౌనంగా తలాడించాడు. మీకు సానుభూతి కనబరుస్తూ నేను కూడా మీతో పాటు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అని మాంత్రికుడు ఇంకేదో అనబోయేంతలో, మేమందరం కూడా రాజుగారితో పాటు ఉపవాసం ఉంటాము అన్నారు మంత్రి, ఆస్థాన ఉద్యోగులు ఏకకంఠంగా. చాలా బాగుంది. చండమార్తాండ మహాప్రభువుల వారే ఉపవాసం ఉంటున్నప్పుడు ఎవరికి మాత్రం తినాలని బుద్ధి పుడుతుంది? అయినా ఈ వారమంతా నేను రాజుగారి కోసం చాలా శ్రమించవలసి ఉంది. కాబట్టి నేను ఆహారం లేకుండా బలహీనమైపోకూడదు. ప్రభువుల వారు అపార్థం చేసుకోకుండా ఉన్నట్టయితే ఆయన ఆహారాన్నంతా ఈ వారం పాటు నేనే భుజించాలి. అప్పుడే మనం అనుకున్న పని నిరాటకంగా సఫలమవుతుంది అన్నాడు మాంత్రికుడు. అలాగే, నీ ఇష్టానుసారమే చెయ్యి అన్నాడు రాజు. కథ ఇంకా ఉంది. తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.